కార్యక్రమం చేపడుతున్నాం. కుప్పంలో పరిశుభ్రమైన కుప్పం, ప్లాస్టిక్ ఫ్రీ కుప్పం, అదేవిధంగా కార్బన్ ఎమిషన్లో జీరోకి తీసుకురావాలని, అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రజలు అందరూ ఏకధ్యేయంతో ఈ దిశగా మనం ముందుకు పోతున్నాం. ఇది ఒక్క రోజులో జరిగే కార్యక్రమం కాదు. గత 30 సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ప్రతి ఒక్క ఇంటిలో, ప్రతి ఒక్క మనిషిలో శుభ్రత ప్రారంభం కావాలని చెప్పి పెద్ద ఎత్తున మనం దీనికోసం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఈరోజు అవేర్నెస్ వాక్ అంటే ప్రజల యొక్క అవగాహన, ఇది డబ్బుతో జరిగే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్క మనిషిలో వాళ్ళకు మార్పు అనేది రావాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ తెలుసు, ఎంతో గర్వకారణం మనందరికీ కూడా. ఈరోజు ప్రపంచంలో అత్యంత సుందరమైనటువంటి, అత్యంత క్లీన్ కంట్రీగా ఉన్నటువంటి స్విట్జర్లాండ్లో దావోస్లో అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటున్నారు. మన కడా పిడి గారు కూడా పోయిన సంవత్సరం అక్కడికి వెళ్ళింది. కుప్పానికి అనేక పరిశ్రమలు రావడానికి మూల కారణం. ఈసారి కూడా సార్ ఆయన్ను పిలిచినా కానీ కుప్పంలో ఉన్నటువంటి కార్యక్రమాలకు ఆయన ప్రాధాన్యత ఇచ్చి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి ప్రపంచానికి ఆదర్శంగా ఉండేటప్పుడు ఆయన తరఫున మనం అందరూ పనిచేస్తున్నాం. కాబట్టి కుప్పంలో ఆదర్శంగా మనం ఇది చేయాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్కరు కూడా దీనికోసం మనం పనిచేస్తున్నాం. కాబట్టి దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ట్రాన్సిషన్స్ రీసెర్చ్ అమితాబ్ బాసు వాళ్ళ టీం అందరూ కూడా ఇక్కడ వచ్చారు, ఇదే అవగాహనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం అందరూ కూడా ఈ వాక్ని ప్రారంభించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.